మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. Sir, Nagarjun Garu, Yes. I remember I was very young, of course, then 36 years back. My name is Rajeshwari. Hi. So, ఇప్పుడు అదే అంటున్నారు కదా, అప్పుడు మీరు అంటే ఐ థింక్ ఆర్జీవి ఆఫ్ కోర్స్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ షోయింగ్ యూ వెల్, బట్ బోత్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ సో గార్జియస్ అండ్ ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్ ఫాలోయింగ్ యూ హ్యాడ్, all my friends. Of course, my husband also is your fan, but all the girls were such big fans of yours. And I think it's amazing that the quality has been restored in such a beautiful way. Okay, questions, of course. Was there anything that was very challenging for you? Now that you looked at the film, you look back with fondness and said, okay, I did it. Anything that about the shooting of the film that you remember that was very challenging for you? నథింగ్ వాజ్ ఛాలెంజింగ్. ఇష్టపడి చేసాము సినిమా. ఛాలెంజ్ అనేదే లేదు సినిమాలో. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ throughout the film. It was a very, very beautiful experience. Maybe running through all those gullies, I don't know. No, I was amazed. Running through all the gullies, and I was amazed waiting for the rushes to come because we couldn't see it immediately. And I was amazed at the Steadicam guy following me. వాడు ఎప్పుడు పడిపోతాడా కింద అని ఒక భయం. ఆ స్టడీ క్యాంప్ ఫెలో 5-6 సార్లు అన్న కింద పడి ఉంటాడు పరిగెత్తా. సో ఐ వాజ్ అమేజ్డ్. ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. Absolutely. It still looks new. That's the greatness of the film, sir. Even the shooting part was because I had done about 8 films before. This was a new experience for me. వర్మ గారు, నాగేశ్వరరావు గారు మీతో ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అప్పుడు కూడా రిలీజ్ అయిన 2-3 రోజుల తర్వాత అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. కానీ వర్మ గారితో నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఇంటరాక్షన్లో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారు? అప్పుడు చాలా రిస్కీగా ఫీల్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఏమన్నా చెప్పారా? తర్వాత ఏం చెప్పారు? నాకు ఆనెస్ట్గా నాగేశ్వరరావు ఒక్కరే నాకు అసలు గుర్తులేదు అసలు ఆయన ఏమన్నారు. అబ్సల్యూట్లీ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ మై మెమరీ. ఆయనకి నచ్చిందా అంటే అప్పుడు నాగేశ్వరరావు గారు మోరల్లెస్ హీ వాజ్ లీవింగ్ ఇట్ టు వెంకట్ గారికి, సురేంద్రకి, నాగార్జునకి. సో హీ వాజ్ నాట్ రియల్లీ ఆపరేటివ్లీ సో ఇన్వాల్వ్డ్, అట్లీస్ట్ నా పర్స్పెక్ట్లో. వాళ్ళ ఇంట్లో ఉన్న మాట్లాడేమో నాకు అంత తెలీదు, యూనో. సో ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ హిమ్ సెయింగ్ ఎనీథింగ్, అట్లీస్ట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. నాగార్జున గారు నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు? ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అబ్బాయి రామ్ గోపాల్ వర్మ, సౌండ్ రాజు గారు మా స్టూడియోలో పనిచేసేవారు అక్కడ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి. వాళ్ళిద్దరూ రోజుకు ఒక 4 hours అన్న కూర్చునేవారు ఎవ్రీ డే ఒక చెట్టు కింద. సో ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. నాగార్జున గారు, మీకు చాలా ఇష్టమైన బిరుదు నేను ఒకటి ఇచ్చాను మీకు, సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని నేను ఇచ్చింది. ఇట్ ఈస్ ఐ కాయిన్ దట్ వన్. ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషను మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. మీకు ఈయన వరుసగా అందరినీ పడగొట్టుకుంటూ వచ్చాడు, అందరినీ బుట్టలో వేసుకుంటూ వచ్చారు. అన్నపూర్ణ సురేంద్ర గారిని, వెంకట గారిని, వీళ్ళందరినీ వేసుకుంటూ వచ్చాను, నాగార్జునాన్ని కూడా వేసాను. బట్ మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్? ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడా, లేకపోతే కాపీ చూసినప్పుడా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా యాజ్ ఇట్ గోస్ ఆన్, ద షూటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. వెన్ యూ రియల్లీ గాట్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు హిట్ అనేటువంటిది? కాన్ఫిడెన్స్ యూ గోయింగ్ టు హిట్ ద ఫిల్మ్ అనేది అది లేకుండా ఎవరు ఏమీ స్టార్ట్ చేయము. ఫస్ట్ బట్ రాముతో నాకు శివ కథ చెప్పకముందే రాముతో సినిమా చేయాలి, ఎందుకంటే వీఆర్ లాడ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ జరిగాయి కలిసేవాళ్ళం. నా అవుట్డోర్స్కి వస్తూ ఉండేవాడు తను. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను మైండ్లో. ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కథ తీసుకురావటం. కథ తీసుకొచ్చినగానే ఐ లైక్ ద స్టోరీ, ఐ లైక్ ద సెన్సిబిలిటీస్, అండ్ ఇట్ వాజ్ వెరీ సింపుల్. తర్వాత డెసిషన్ తీసుకోవటానికి ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండింగ్ బై ఆల్సో వాజ్ సింపుల్ ఫర్ మీ. నేను ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఐ డోంట్ బ్యాక్ అవుట్.